ఉక్కు నరాలకు ఆసనాలు చేస్తే మానసికమైనటువంటి దృఢ సంకల్పానికి ప్రాణాయామ పద్ధతులు దోహదం చేస్తాయి. అందుకని యోగా శక్తివంతమైనటువంటి ప్రేరణ. యోగా అంతరంగాన్ని, బాహ్య జీవన విధానాన్ని ప్రభావితం చేసేటటువంటి గొప్ప అంశం. అందుకనే యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. ఈ భూమి ఒక్కటే విశ్వంలో, ఆరోగ్యం ఒక్కటే. భారతీయత అందరినీ ఆకాంక్షించింది. అది నా భారతదేశం గొప్పతనం. ఇక్కడ పుట్టిన యోగా భారతీయులు మాత్రమే చేస్తే అది భారతీయుల స్వార్థం అవుతుంది. అందుకే మన ప్రాచీనులు ఒక మాట చెప్పారు, తనది తాను తినడం ప్రకృతి, ఒకరిని కొట్టి తినడం వికృతి, ఇతరులకు పంచి తినడం సంస్కృతి. ఈ యోగా కూడా అంతే. ప్రపంచమంతా మనం పంచుతున్నాం, మన సాంస్కృతిక పరిమళాలను చాటుతున్నాం, ఆరోగ్యాన్ని పంచుతున్నాం. ఈ భూగోళమంతా కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఈ యోగా డే కార్యక్రమాలని రాష్ట్రపతి భవన్లో, మనం రాష్ట్రపతి నిలయంలో నిర్వహించుకుంటున్నాం. అందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి స్వాగతం చెబుతూ ఉన్నాం.